హలో అండి, అండ్ నా పేరు మహేష్ అండి. అండ్ కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్ రెంటల్ షాప్ మనది. అండ్ ఇది వచ్చేసి క్యాంపింగ్ టెంట్ రెంటల్ షాప్ మనకు 2 లొకేషన్స్లో ఉంది. ఒకటి వచ్చేసి మూసాపేట్ నియర్ కేపీహెచ్బి, ఇంకొకటి వచ్చేసి దేవరకొండ నియర్ వైజాగ్ కాలనీ. సో ఈ 2 ప్లేసెస్లో ఉంది. మీరు ఒకవేళ దేవరకొండకు వైజాగ్ కాలనీకి ఎవరైతే వెళ్ళాలంటారో వాళ్ళకు దేవరకొండ నుంచి వెళ్తుంటే మీకు ఆన్ ది వేలో మీరు పికప్ చేసుకొని వెళ్ళొచ్చు. క్యాంపింగ్ ఐటమ్స్, టెంట్స్ కావచ్చు, మ్యాట్స్, పిల్లోస్, మ్యాట్రెస్, ఎవ్రీథింగ్. నా ఇప్పుడు ఈ వీడియో ఎందుకోసం నేను స్టార్ట్ చేశాను అనే దానికి ఒక శాంపుల్ నేను మీకు చెప్తాను. చాలామంది కూడా క్యాంపింగ్కి వెళ్ళాలనుకుని, స్పెషల్లీ ఈ వీడియో వైజాగ్ కాలనీ వాళ్ళ కోసం మాత్రమే. వైజాగ్ కాలనీ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ లోపల మీకు చెప్తాను. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ లోపల చెప్తే దాని తర్వాత అడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను. సో ఇవి 2 చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్. సో వైజాగ్ కాలనీ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ ఉంటుంది. సో 1 డే వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక విషయం అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మనకు ఫుడ్ దొరుకుతుంది అండ్ అక్కడ క్లైమేట్ ఎట్ ఏ టైం 2 ఉంటాయి. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ అక్కడ నుంచి నాగార్జున డ్యామ్ కూడా దగ్గరే ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను అడ్వాంటేజెస్ చెప్పాను. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అందులోపల నెక్స్ట్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒకవేళ వర్షం వచ్చి మూడ్ చేంజ్ అయ్యి రిటర్న్ రావాలంటే అప్పుడు చాలా డిస్టెన్స్ అవుతుంది. చుట్టుపక్కల కూడా ఒక 40 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం విలేజ్ ఉంటుంది. సో సిటీ ఉండదు, అంటే మెయిన్ రోడ్కి మీరు రాలేరు. ఇది ఒక డిసడ్వాంటేజ్. రెండోది అక్కడ క్యాంపింగ్ సైట్ ఏమైనా ఉంటుందా అంటే క్యాంపింగ్ సైట్ ఏమీ ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అక్కడ మీరు ఒకవేళ ఏమైనా రిసార్ట్స్ ఉంటాయా, లాడ్జెస్ ఉంటాయా అని ఒక డౌట్ ఉంటుంది. సో అక్కడ ఒక రిసార్ట్ కాదు కదా, ఒక లాడ్జ్, ఒక రూమ్ కూడా రెంట్కి అనేది ఉండదు. ఇది చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకోసం నేను చేశానంటే చాలామంది కూడా ఇలా వైజాగ్ కాలనీ కావచ్చు, ఎక్కడైనా క్యాంపింగ్కి వెళ్ళాలనుకుంటారు, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఇలా క్యాంప్ సైట్ ఇవన్నీ అరేంజ్ చేయడం కూడా ఒక్కటే ద్వారా పాసిబుల్ అవుతుంది. అది మన కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్ రెంటల్ షాప్ లోపల మాత్రమే ఫస్ట్ టైం పెట్టాము. అండ్ ఎక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు, అండ్ ఏ స్టోర్ కూడా అనేది కూడా లేదు. సో యాజ్ ఏ క్యాంపింగ్ ఎక్స్పర్ట్గా ఫస్ట్ టైం ఇది ఓన్లీ మన హైదరాబాద్, మన తెలంగాణ లోపల మాత్రమే జరుగుతుంది. క్యాంపింగ్ ఎక్స్పర్ట్గా, క్యాంపింగ్ గైడ్గా, క్యాంపింగ్ లేబర్ కానీ మీరు అనుకోవచ్చు. మీకు క్యాంపింగ్ టెంట్స్ మీకు మేము ఇస్తాం రెంట్కి. మేము మామూలు మీ వెంట తీసుకొని వెళ్ళి మీతో పాటు ఉంచుకొని, మీతో పాటు ఫుడ్ తినిపించుకొని మమ్మల్ని మళ్ళీ రిటర్న్ మా ప్లేస్లో ఉంచినట్లయితే 1 డే అంటే 24 అవర్స్కి మేము ఛార్జ్ చేసే అమౌంట్ వచ్చేసి 2000 రూపీస్. ఒకవేళ లేదు మీరు ఫుడ్ మీది కాదు, ఫుడ్ మాదే అండ్ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మావే, పికప్ అండ్ డ్రాప్ కూడా మొత్తం మాదే ఉన్నట్లయితే దానికి ఛార్జెస్ వచ్చేసి 3500 రూపీస్ ఉంటుంది. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, జస్ట్ టెంట్లు వేసి వెళ్ళిపోతాం, ప్లేస్ చూపించి వెళ్ళిపోతాం. లేదు ఇంకొక ఆప్షన్ ఉంది, మాకు ఓన్లీ టెంట్లు వేసి అండ్ చూపిస్తే చాలు మేము వేసుకుంటాం అంటే వితౌట్ లొకేషన్ అవసరం లేదు, లొకేషన్ మేమే చెప్తాం, మీరు వచ్చేసి జస్ట్ మా టెంట్లు వేసిపోతే చాలు అంటే ఒక 1000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా నేను 3-4 టెంట్స్కి మాత్రమే చెప్పిన. ఎక్కువ టెంట్స్ ఉన్నట్లయితే దాని ప్రైస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి క్యాంప్ సైట్ అరేంజ్ చేయాలంటే కూడా దాని ప్రైస్ కూడా మన క్యాటలాగ్లో లిస్ట్ ఉంది, అందులో మీరు చూడొచ్చు. అండ్ ఎంత వుడ్ కావాలి మీకు, 24 అవర్స్ నైట్ మొత్తం వెలగాలంటే అంటే ఒక 8 to 9 అవర్స్ కంటిన్యూస్గా మీకు ఇలా క్యాంప్ ఫైర్ ఉండాలంటే ఎంత అమౌంట్ అవుతుంది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ అది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ప్రైస్, రెంటల్ ప్రైజెస్ వేరే అండ్ ఓన్లీ క్యాంపింగ్ ఎక్స్పర్ట్ ప్రైస్ అనేది వేరే అని నేను చెప్తున్నాను. ఇది ఓన్లీ తెలంగాణ ప్రైస్ చెప్పాను. నెక్స్ట్ మీరు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఒకవేళ క్యాంప్ కావాలనుకున్నట్లయితే, క్యాంపింగ్ ఎక్స్పర్ట్ కావాలన్నట్లయితే మాకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఈ లింక్ ప్రెస్ చేయడం వల్ల మనకు షాప్ అడ్రస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ ఉంటే దానిపైన దాని లోపల టెంట్కి సంబంధించి క్యాంపింగ్ ఐటమ్స్ అవన్నీ కూడా మీకు క్యాటలాగ్ అనేది ఉంటుంది. సో మీకు కావాల్సినట్లయితే నెంబర్ కూడా ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ.